హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. ఇవాళ ఒక స్టోరీ చెప్తా. ఏమైంది చెప్తా ఫస్ట్, దాని తర్వాత ఏం చేయబోతున్నాం చెప్తా. నిన్న నైట్ రాత్రి 2:30 దయ్యాలు తిరిగే టైంలో ఇట్లా అప్పటి వరకు మేము పండుకోమన్నమాట. జనరల్గానే మేము పండుకునేది అర్ధరాత్రి మా షిఫ్ట్స్ వల్ల. సో 2:33కి 2:45కి ఇట్లా పండుకున్నా. ఇట్లా కళ్ళు మూయంగానే చేప కనిపించింది. ఇదేంటి ముక్కలు కనిపిస్తున్నాయి ఈ టైంలో, ఈ దయ్యంగా ఇట్లా పట్టిందా, ఏమైనా రూమ్లో దయ్యం ఉందా అని భయపడ్డా. మళ్ళీ కళ్ళు మూసిన, మళ్ళా చేప కనిపిస్తుంది. ఇట్లా కాదు, మనకి చేప తినబుద్ధి అవుతుంది. మనం కంట్రోల్ చేసుకోవద్దు అని ఫోన్ ఓపెన్ చేసి లిషియస్ యాప్ ఓపెన్ చేసి పొద్దున్న కల్లా ఇంటికి చేపలు డెలివరీ అయ్యేటట్టు చూసుకున్నాం. సో అదే ఇప్పుడు స్పెషల్ చేపల ఫ్రై. లిషియస్లో ఇట్లా ఈ ప్యాకింగ్లో డబ్బా అయితే వచ్చేసింది పొద్దున. నేను లిషియస్ నేను ప్రమోట్ చేస్తలే, ఇక మా ఇంటికాడ పోయి నేను చేపలు ఏడా దొలాడాలా, అందుకే ఇలా ఆర్డర్ చేసేసిన. ఇదేంది ఇది? ఓహో, ఐస్ ప్యాక్ లాంటిది. ఓకే, ఇట్లా చేపలు వచ్చినాయి. ఇందులో 11 to 12 పీసెస్ అట్లా వస్తాయి అన్నమాట. సో లిషియస్లో ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు కొంచెం నీట్ చేసి ఇస్తారు, బట్ స్టిల్ మనం కడుక్కోవాలి. ఎన్ని పీసెస్ వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9 10. మాకు 10 చాలా ఎక్కువ. నాకు వరుణ్కి ఒక 10 పీసెస్ చాలా ఎక్కువ. ఎండాకాలం ముందే వేడైపోతుంది కదా. సో దీన్ని కడగాలి. దీన్ని కడగడానికి టెక్నిక్ ఏంటంటే, ఇట్లా చేపల వాసన రావద్దంటే ఎప్పుడైనా సరే పసుపు ఉప్పు లైట్గా వేసుకొని కడగాలన్నమాట. మంచిగా ఇట్లా జర రుద్ది కడగాల. సో నేను లైట్గా కొంచెం పసుపు వేస్తున్నా. ఇది కడగడానికి మాత్రమే కాబట్టి లైట్గా వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే పడ్డది అనుకుంటా. లైట్గా ఉప్పు వేస్తున్నా. అంటే చేపలు ఆల్రెడీ ఉప్పు ఉంటాయి, ఉప్పు ఎందుకు అనుకోకండి, క్లీన్ చేయడానికి వాడచ్చు. ఓకే, జస్ట్ ఇట్లా మొత్తం ఒకసారి ఇట్లా దాన్ని పట్టించి ఇట్లా రుద్దాలన్నమాట. ఇట్లా రుద్దాలి బాగా, ప్రతి ముక్కకు పట్టేటట్టు. రోహు చేపలు అంటారు అనమాట దీన్ని. ఈ రోహు చేపలు ఆర్డర్ పెట్టినా అనమాట నేను. నాకు ఇదే నచ్చుతుంది. ఈ తోక పీసులు అయితే నేను ఎక్కువ తినను. అయితే ఈ చేపలు మా ఇంట్లో మా డాడీ చాలా బాగా చేస్తుండే. ఇప్పుడు మా డాడీ కొంచెం డల్ అయిపోయింది కాబట్టి చేస్తలేడు, కానీ మా డాడీ చేసే చేప ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. మా డాడీ గారినే చూసి నేర్చుకున్నాను అనమాట. పెళ్ళైన కొత్తలో అయితే డాడీ చేపలు ఏడ దొరికితే ఏం చేప కొనాలి డాడీ నాకు తెలియదు అని చెప్పి ఒకసారి ఫోన్ చేసిన. ఒకసారి కోవిడ్ టైంలో అన్నీ మూసేసి ఉండే కదా, మనకి యాక్సెస్ లేకుండే కదా, ఓన్లీ జనరల్ స్టోర్స్ ఉంటుండే కదా. అప్పుడు నాకు చేప తినాలనిపించి కొందామని పోయినా, కానీ నాకు అక్కడ తెలియట్లేదు ఏం చేప తీసుకోవాలో. మా డాడీకి ఫోన్ చేసిన. అప్పుడు మా డాడీ చెప్పిండు అనమాట, అసలు కేజీకి ఎన్ని వస్తాయి, అర్ధ కేజీకి ఎన్ని వస్తాయి కూడా తెలియదు. ఇవైతే 500 grams. ఇవి ఇట్లా బాగా రుద్దుకున్నాం కదా. ఇప్పుడు పోయి దీన్ని ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్నాక ఆ తర్వాత ఏమేమి వేసుకోవాలో చూపిస్తా. వాష్ చేసి వస్తా. ఓకే, కడిగేసి అయితే తెచ్చేసిన. 2 times కడిగిన, ఒకసారి మంచినీళ్ళతో కూడా కడిగిన. ఇప్పుడు ఇందులో కావాల్సినవి వేద్దాం. చాలా సింపుల్, ఒక 4 ingredients వేస్తే చాలు, అంతకు మించి అవసరం లేదు. జర్రంత పసుపు వేస్తున్నా. మళ్ళీ యాక్చువల్గా కొంతమంది పసుపు కూడా వేయరు, కానీ నేను వేస్తా. కొంతమంది ఫుడ్ కలర్ వేసుకుంటారు అనమాట, ఎర్రగా కనిపించడానికి. దాని తర్వాత నేను అందాజా బట్టి కారం వేస్తున్నా. ఇవి ఒక 11-12 పీసెస్ కాబట్టి ఒక 1.5 స్పూన్ దీంతో వేస్తున్నాను అనమాట. లేదు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకేసుకోవచ్చు, కానీ నా వరకు 1.5 మీద కొంచెం వేసుకుంటున్నాను అనమాట. అండ్ ఉప్పు వచ్చేసి ఈ స్పూన్ తోటి 1 స్పూన్ వేస్తున్నా.
అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం నాన్ వెజ్ ఐటమ్స్కి మ్యాండేట్. సో 1 స్పూన్ వేస్తున్నా. ఇంకా జర్రంత వేయచ్చు, లైట్గా వేస్తున్నా. ఓకే, మళ్ళీ ఎక్కువ వేస్తే అల్లం స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా మళ్ళీ దీన్ని కూడా బాగా అన్నిటికీ మసాలా అంటేటట్టు ఫస్ట్ కింద మీద వేయండి. ఇరవై 30 నిమిషాలు ఇట్లా ఉప్పు కారం అంటించి పెట్టండి. మంచిగా దీనికి ఇంకుతుంది అనమాట. అట్లా ఇంకిన తర్వాత మీకు కావాలంటే హాఫ్ నింబు అట్లా వండుకోవచ్చు, ఇంకా జర అడిషనల్ టేస్ట్ వస్తుంది. లేదు మనం నిమ్మకాయ వద్దన్నా పర్వాలేదు, కానీ ఒకవేళ ఇష్టం ఉంటే మీరు ఫ్లేవర్ కోసం నింబు కూడా వేసుకోవచ్చు. వేస్తే మంచిదే, యాక్చువల్గా సల్వా కూడా అవుతుంది. లైట్గా వండుతాను నేను ఇవన్నీ ఒక అర్ధగంట నానిన తర్వాత. సరేనా? ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కలుద్దాం. అర్ధగంట అయింది. లైట్గా నిమ్మకాయ వండుకుందాం ఇప్పుడు. ఎక్కువ వద్దు, అంటే మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువ వద్దు. సో నేను హాఫ్లా కొంచెం పిండుకున్నా అంతే. ఓకే, సరే మళ్ళీ మిక్స్ కొట్టేస్తున్నా. ఇవి తక్కువ కదా, అందుకే నేను హాఫ్లో కొంచెమే తీసుకున్నా. అదే 1 kg అయితే హాఫ్ నిమ్మకాయ మొత్తం పిండుకోవచ్చు. లేదు ఇంకా మీకు ఇష్టం అంటే ఇంకా చేసుకోవచ్చు అనమాట. వేసుకోవాలని వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఇవి కాల్చి చూపిస్తా ఎట్లుంటుందో. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకోండి. ఒక ప్యాన్ పెట్టుకోండి, అందులో ఆయిల్ వేసుకోండి. సో చాలామంది ఏం చేస్తారంటే దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటారు. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ నాకు షాలో ఫ్రై ఇష్టము. జర ఆయిల్ తక్కువ పడుతుంది కదా. మళ్ళీ మొత్తం డీప్ ఫ్రై చేసినాం అనుకో, ఇప్పుడు ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తలేం మనం, ఆయిల్ వేరే దానికి వాడలేము కూడా, మొత్తం వేస్ట్ అవుతుంది. అండ్ ఇట్లా ఆయిల్ తక్కువ తినే వాళ్ళకైతే షాలో ఫ్రై చాలు. లేదు మీకు కరకరలాడాలి ఫిష్ కొంచెం అవుటర్ లేయర్ అంటే డీప్ ఫ్రై చేసుకోండి. ఇట్లా కూడా కరకరలాడిచ్చచ్చు, కొంచెం టెక్నిక్ ఉంటుంది, అది చూపిస్తా. ఆయిల్ వేడెక్కాలి. ఇప్పుడు ఇట్లా అంటే ఇట్లా మీదికెళ్ళి జర వేడి ఇది తగులుతుంది, పొగలు కూడా వస్తున్నాయి. చేయితో కూడా వేసుకోవచ్చు, జర ఆయిల్ తుల్లకుండా ఉంటుందని నేను ఇట్లా దీన్ని వాడుతున్నాను అనమాట. స్టవ్ వచ్చేసి ఫస్ట్ 1 minute అయితే చిన్నగా పెట్టుకోండి, ఎందుకంటే అది ఉడకాలి కదా. లేదా లైట్గా మీడియం పెట్టుకోవచ్చు అనమాట. చూడండి నేను ఎంత చిన్నగా పెడుతున్నా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈచ్ సైడ్ ఒక 2 to 3 minutes కాల్చుకుంటే చాలు, మీకు తెలిసిపోతుంది అనమాట. ఉడికిందా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే ఈ చిట్టి పట్ 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 అంటుంది కదా ఆయిల్లో, అది జర్ర స్లో అవుతుంది. అదే అంటే కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు తిప్పుకోవచ్చు. ఇంకా ఏమైనా టెక్నిక్స్ ఉంటే చెప్పండి. పెద్దవాళ్ళు చాలామంది నా వీడియో చూస్తారు, మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మీరందరూ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఓకే. ఇప్పుడు చూడండి కొంచెం తగ్గింది చిట్టి అనడం, అప్పుడు మనం తిప్పుకోవచ్చు. మంచి ఫ్రై అయిందొచ్చు. ఇప్పుడు చూస్తున్నారా? ఇప్పుడు మళ్ళీ ఎక్కువ ఆయిల్ ఇట్లా బబుల్స్ వస్తున్నాయి, అంటే అటు సైడ్ పచ్చిగా ఉంది కాబట్టి ఎక్కువ బబుల్స్ వస్తున్నాయి. ఇటు సైడ్ కూడా బాగా కాలనియాలి.
ఇక్కడ కూడా ఒక 2 నిమిషాలు మంచిగా 2.5 మినిట్స్ అట్లా కాలనిచ్చినాం అనుకో మంచిగా అవుతుంది. అదే రెస్టారెంట్లలో పోయినాం అనుకో వాళ్ళు ఏం చేస్తారు, పచ్చి కాల్చిస్తారు. ఏమన్నా అంటే 1 మినిట్ కాలితే ఎక్కువ మేడం అని మనకే ఉల్టా భాషను ఇస్తారు. అట్లా ఒకసారి అయిందనమాట. నాకు అస్సలు నచ్చదు రెస్టారెంట్లో. ఏదైనా మంచి రెస్టారెంట్స్లో అయితే బాగుంటుంది, కానీ చాలా మటుకు ఇప్పుడు పెడుతున్న పబ్లలో పాష్ రెస్టారెంట్లలో మాత్రం 1 మినిట్ కాల్చి సగం కాల్చింది ఇస్తుర్రు. చేప ఎప్పుడైనా ఫుల్ కాల్స్తేనే బాగుంటుంది. అట్లా హాఫ్ కుక్ చేసి ఇక సెమీ కుక్డ్ మ్యామ్ అని చెప్తారు. మనకు ఫుల్ కుక్డ్ కావాలి సార్ అన్నాగా వినరు. ఇక ఇప్పుడు లైట్ కొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు కావాలంటే. మీకు ఎక్కడైనా కాలలేదో అనిపిస్తే ఇట్లా సైడ్స్ కూడా జస్ట్ ఒక కాల్చుకోవచ్చు అనమాట. నాకైతే ఈ స్కిన్ ఇట్లా మంచి కాలి కొంచెం కరకర అంటే నచ్చుతుంది. అదే మీరు డీప్ ఫ్రై చేసిండ్రు అనుకో, డీప్ ఫ్రైలో అయితే చాలా ఫాస్ట్గా కలుతుంది. ఇంకా ఈ షాలో ఫ్రై కాబట్టి ఓపికతో చేసుకోవాలి. డీప్ ఫ్రైలో అయితే మనకు అన్ని సైడ్లు మంచిగా కాలిపోతుంది అనమాట. ఇట్లా సన్నగా ఉన్న పీసెస్ అయితే మనకి షాలో ఫ్రైలో కూడా మంచిగా కాలిపోయింది చూడండి ఇక్కడ అంతా. అదే ఇది కొంచెం లావు ఉంది కదా, ఈ పీస్ నేను కొంచెం ఆయిల్లో ఇట్లా మార్చి ఫ్రై చేసుకుంటున్నాను. మా మమ్మీకి నాకు చేపల ఫ్రై అంటే చాలా ఇష్టం. కంటికి చాలా మంచిది. ఇది చిన్నప్పటి నుంచే తిన్నాం అనుకో చాలా మంచిది. ఇలా ప్రోటీన్ ఉంటుంది, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, మనకి కొలెస్ట్రాల్ ఏం పెరగదు చేప తింటే. ఇక్కడ సైడ్ కూడా మంచిగా కాలింది. ఇది హార్ట్ షేప్లో ఉంది కదా వరుణ్, చూడు ఇది హార్ట్ షేప్లో ఉంది చూడు వరుణ్. అవును ఉందా హార్ట్ షేప్లో? ఉంది. ఈ చేప ఇచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పాలా? ఈ చేప ఇచ్చి నీకు ఐ లవ్ యూ చెప్తా. ఓకే. ఇది కూడా హార్ట్ చూసినావా? దిల్లు ఉన్న వాళ్ళకి ప్రతిదీ దిల్లులాగానే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా హార్ట్ లాగా కనిపిస్తుందా? ఇక దిల్లు లేని వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది గీ పీస్ లెక్క? ఇదేమి దేనిలోకి ఉంది చెప్పండి? ఇది ఎక్కువ మాడుతుంది అనుకుంటా, తీసేయడం బెటరు. తీసేసి ఇట్లా మీ ఇంట్లో ఏమన్నా నెట్ గిన్నెలు లాంటివి లేదా ఏదైనా టిష్యూ వేసుకోండి. ఇగో ఫ్రెండ్స్ ఇట్లా తీసేసి ఇట్లా నెట్ గిన్నెలు లాంటి దాంట్లో ఒక దాంట్లో వేసుకుంటున్నా. ఈ ఆయిల్ కొంచెం రానియకుండా తీసి ఇందులో వేయండి. సో ఇక్కడ ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా పోతుంది అనమాట. ఇట్లా చిన్న గిన్నె ఒకటి పెట్టుకొని ఇగో ఇట్లా దీనికి ఇది పెట్టుకున్నామంటే చాలు. ఇంకొక నెక్స్ట్ వాయి వేసుకుందాం, ఆ తర్వాత గార్నిషింగ్ చేసి చూపిస్తా. సేమ్ చిన్నగా ఉండేటట్టు చూసుకోండి స్టవ్ వేసేటప్పుడు, లేకపోతే తుల్లిపోతుంది, అనవసరంగా ముఖం మీద మచ్చలు పడతాయి. సో దీన్ని కూడా సేమ్ 2.5 మినిట్స్ ఫ్రంట్ 2.5 మినిట్స్ బ్యాక్ ఫ్రై చేసుకొని జర్ర కాలిన తర్వాత తీసి తినడమే అన్నమాట. యమ్మీ యమ్మీ ఫిష్ ఫ్రై టేస్ట్ చేయండి నాలాగా చేసుకొని. నా ఫేవరెట్, మీరు కూడా ట్రై చేయండి. సరే టేస్ట్ చేసి పీస్ ఎట్లుందో మీకు చూపిద్దాం అనుకున్నా. ఇక్కడ చూస్తున్నారా, ఇట్లా చూస్తే గైస్ ఇట్లా తెల్లగా కనిపించాలన్నమాట. తెల్లగా కనిపిస్తే ఉడికినట్టు. చేప ఫ్రై అనేది ఎంజాయ్ చేస్తున్నా. చూస్తుండ్రా, కనిపిస్తుందా? కావాలా చూసుకొని తినండి మీరు కూడా.
వరుణ్కి మీటింగ్ ఉంది, సో నేను ఒక్కదాన్నే తింటున్నా. ఇక నాకు నెక్స్ట్ మీటింగ్ ఉంది వరుణ్ ఫ్రీ కాగానే, అందుకే నేను ఒక్కదాన్నే తినేస్తున్నాయి. సార్ ఆయన కూడా తింటాడు మీటింగ్ అయిపోమని. సో మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫిష్ ఫ్రై ట్రై చేయండి తెలియని వాళ్ళు. బాయ్.